పూరా లోకల్. ప్రచారానికి 2 రోజులు మాత్రమే టైం ఉన్న సమయంలో ఇటు అన్ని పార్టీలు కూడా చాలా విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే కనుక బీఆర్ఎస్ నేతలు కొంతమంది మనతో ఉన్నారు. ఇక్కడ రోజు కూడా ఇంకా 2 రోజులు ఉండడంతో ఈ ప్రచారం అనేది మరింత వేగవంతంగా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, బీఆర్ఎస్ వైపు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతారు. ప్రజలలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకతగానే మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేము ఒక్కొక్క ఓటర్ దగ్గరికి 3 నుంచి 4 సార్లు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు వస్తారు ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతారు, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం, మాగంటి సునీతని గెలిపిస్తామని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మాకు అసలు మామూలుగా స్వాగతం లేదు, అంత స్వాగతం ఎప్పుడు చూడలే కూడా. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మాగంటి సునీత ఓటేస్తాం, మేము కారు గుర్తుకే ఓటేస్తామండి, మీరు ఎన్నిసార్లు వచ్చినా ఒకటే మాట అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సునీతకి ఇప్పుడు సానుభూతి చూపించే ఓట్లు ఎక్కువ పడతాయంట. సానుభూతి పనిచేస్తుంది ఇక్కడ. రెండోది గవర్నమెంట్ ఉన్నత వ్యతిరేకత కూడా పనిచేస్తుంది. కారు గుర్తు ఇలా కేసీఆర్ను మళ్ళీ యాడ్ చేసుకుంటారు జనాలంతా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కాంగ్రెస్ వచ్చినాకంతా ఆగం అయిపోయింది, హైదరాబాద్ అంతా ధ్వంసం అయిపోయింది అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలు కానీ చాలా కొలాప్స్ అయిపోయినాయని చెప్పి ప్రజలలో బాగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పొందారు ప్రజలు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడు బీఆర్ఎస్ వైపు ఓట్ల షేర్ పెరగడానికి ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రభుత్వం వ్యతిరేకత అంటే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అమలు కాలేదు, అన్ని అబద్ధాలు చెప్పి గతకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క 6 గ్యారెంటీలు ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇవ్వలే. నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇలా పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ ఇవ్వలేదు. ఏ సంక్షేమం చేసిందని చెప్పి ఇలా కేసీఆర్ కాంగ్రెస్కు ఓటేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఓటేసే సమస్య లేదు. అందరు కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉండేది. కాంగ్రెస్ ఏమంటుందంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం చేసేది, మీరు 10 సంవత్సరాలు ఉండి ఏం చేశారో చూపించండి అని చెప్పి. ఈ 2 ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు? 10 ఏళ్ళలో మేము చేస్తే పట్టుకుని ఇలా మేము ఓటాడేదానికి వస్తున్నాం. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎందుకు గెలిచిండు? 10 ఏళ్ళలో అభివృద్ధి చేస్తేనే కదా గోపీనాథ్ గెలిచింది 3 సార్లు. మాగంటి గోపీనాథ్ ఎట్లా గెలిచిండు? అభివృద్ధి చేస్తేనే గెలిచిండు. అభివృద్ధి ఎందుకు గెలుస్తారు? ఇలా అభివృద్ధి చేసేపట్టుకుని గెలిచిండు. మీరు అబద్ధాలు చెప్పారు, 420 హామీలు ఇచ్చారు. ఏ హామీ నిలబెట్టుకున్నారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఇలా రైతు భరోసా ఇస్తాను, ఎంత ఇస్తారు? 15,000 ఇస్తా అని చెప్పి టిక్కన మీటింగ్లో పడితే మీరు డిసెంబర్ తర్వాత మీకు 15,000 ఇస్తారు రైతు బంధు అన్నారు. ఇచ్చిండా? రైతు బంధు ఇచ్చిండా? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా? 2,500 నిరుద్యోగ భృతి ఇచ్చిండా? స్కూటీలు వచ్చినాయా? ఏమొచ్చినాయని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఏ సంక్షేమం చేసినాం? నిరుద్యోగులు ఆనాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయని బస్సు యాత్రలు చేసిన నిరుద్యోగులే ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్కి ఓటేయద్దు అని చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెంపదెబ్బ కొట్టుకుంటూ కాంగ్రెస్ ఓటేసి అంటారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత. కనుక అభ్యర్థి విషయానికి వస్తే ఎలాంటి అంటారు? అభ్యర్థి చాలా మంచోళ్ళు. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు సునీత చాలా చూసి ఏం అభివృద్ధి చేసింది. గోపీనాథ్ అడుగుజాలలో మాగంటి సునీత నడుస్తుంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఎట్లయితే చేసిందో సునీత కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెడు చూసుకునే బాధ్యత సునీత పైన. సునీత చూసుకుంటుంది. సునీత మీద జనాల నమ్మకం ఉంది. ఎందుకంటే సునీత చూస్తుంది కదా, జూబ్లీహిల్స్ ప్రజలు 15 సంవత్సరాలు చూస్తుంది. సునీత కొత్త కాదు కదా. మరి నిన్న మాగంటి గోపీనాథ్ గారు మొదట భార్య బయటకు వచ్చి నేను అసలైన భార్యని, వీళ్ళు ఉంచుకున్న భార్య మాత్రమే, తర్వాత మేము ఎలిజిబుల్ అన్నిటికీ అని చెప్పేసి కొన్ని మాట్లాడారు. అవన్నీ కోట తెలుసు. ఇవన్నీ ఎన్నుకుండి కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తారు కథ. ఇది ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి భయం చుట్టుకుంది, ఎట్లా ఓడిపోతున్నాం అని చెప్పి ప్రెస్టేషన్లు ఇవన్నీ చేస్తున్నారు. జనాల ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది. జనాలలో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు ఎక్కడైనా బై ఎలక్షన్లో మీరు చూస్తున్నారు, బై ఎలక్షన్లో ఒక ముఖ్యమంత్రి 7 సభలు పెట్టినది ఎవరు ఉన్నారా? ఈ బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి 7 రోడ్ షోలా? భయం కాదా? క్యాబినెట్లు అంతా ఈడనా? జూబ్లీహిల్స్ ఎలక్షన్ పోతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతారా? దీంతో వచ్చేది 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతో ప్రెస్టేషన్లో పడరు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో దోసట్లేదు, ఏం మాట్లాడాలో దోసట్లేదు. ఇదొకటి వేస్తురు. ఓ రాయి వేస్తే అది ఎటన్నా కావాలని వేస్తురు. కానీ ఆ రాయి జనాలు నమ్మరే. ఏ చెప్పినా నమ్మరు జనాలలో ఆల్రెడీ కాంగ్రెస్ కథం అయిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడ మాగంటి సునీతనే గెలుస్తుంది.
కాంగ్రెస్ వాళ్ళేమో ఇటు అన్ని ఓట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఎలాగో బీసీ బిడ్డ కాబట్టి నవీన్ యాదవ్ బీసీ ఓట్స్ అన్ని వాళ్ళకి వెళ్తాయి. తర్వాత అంతకుముందు ఎంఐఎంలో పోటీ చేశాడు, ఇప్పుడు అజరుద్దీన్ మద్దతు కూడా ఉంది కాబట్టి ముస్లిం ఓట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ ఏ విధంగా అన్ని ఓట్లు మీ దగ్గర ఉంటే క్యాబినెట్ ఎందుకు వస్తుంది జూబ్లీహిల్స్కు? అన్ని ఓట్లు నీ దగ్గర ఒక ముఖ్యమంత్రి ఎందుకు వస్తున్నాడు? అన్ని ఓట్లు ఉండగా నువ్వు ఇప్పుడు ఎందుకు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినావు? 2 ఏళ్ళ నుంచి ఏం చేసినావు? మైనార్టీ 2 ఏళ్ళు గుర్తు రాలేదా? జూబ్లీహిల్స్ కాన్సెన్స్ 2 ఏళ్ళు గుర్తు రాలేదా? ఇవాళ ఎక్కువే దొరుకుతున్నాయి క్యాబినెట్ పనులు, అన్నీ చేసినావు. ప్రజల్లో అంత మంచిగా ఉంది, నీ 6 గ్యారెంటీ అమలనే బీసీ బిడ్డకి ఇచ్చినావు అన్ని. మరి నువ్వు ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నావు? నీకు భయం ఎందుకు? ఇవన్నీ రాళ్ళు ఎందుకు వేస్తున్నావు? ఈ సవాళ్ళు ఎందుకు? ఈ విగ్రహాలు పెట్టిస్తాను ఎందుకు అంటున్నావు? ఇన్ని రోజులు ఎందుకు పెట్టియలేదు? ఇలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాష్ట్రానికి అన్ని చెందుతాయా, ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందుతాయా? మీరే చెప్పుర్రి. ఇప్పుడు ఏ సంక్షేమం వచ్చినా రాష్ట్రం అంతా చెందుతాయి. ఇలా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న సంక్షేమ పథకాలు పనిచేస్తా అంటే అది భయం కాదా? మరి ఎందుకు అంటున్నావు మాట? నీ ప్రజలంతా నీ వెనుకనే ఉన్నారు, మరి ఆ డైలాగ్ ఎందుకు కొడుతున్నావు? నువ్వు సంక్షేమ పథకాలు పనిచేస్తాను ఎందుకు అంటున్నావు? ఆయనే ఇప్పుడు సన్న బియ్యం పనిచేస్తా, రేషన్ కార్డు తీసేస్తా, అన్ని తీసేస్తా అంటుంది కదా. అది రాష్ట్రం అంతా కూడా ఓన్లీ జూబ్లీహిల్సా? అంటే నువ్వు పెట్టిన సంక్షేమ పథకం ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పెట్టినావా, తెలంగాణ రాష్ట్రానికి పెట్టినావా? ఇలా రైతులు అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటారు కళ్ళాలలో ధాన్యం తడిసి. ఏ ఒక్క మంత్రి కూడా పోయి పరామర్శిస్తలేడు. ఏ ఒక్క ధాన్య కేంద్రాలకు యువతలు 15 రోజులు ఉంది క్యాబినెట్ అంతా జూబ్లీహిల్స్ మీద ఉండరు. ఈ శ్రద్ధ ఏందో రాష్ట్ర ప్రజల మీద చూపారు. 100% రేవంత్ రెడ్డి ఓడిపోతుండు. రేవంత్ రెడ్డి ప్రిస్టేషన్లో పడ్డాడు. జూబ్లీహిల్స్ ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గద్దెదిగుడు ఖాయం. వాళ్ళ భయం వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి పోతుందని చెప్పి ఒక భయంతోనే ప్రిస్టేషన్లు చేస్తుండు. మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద శ్రద్ధ చూపించండి. ఆడ గ్రామాలలో రైతులు అన్నమో రామచంద్ర ముత్తుకుంటారు. వాటికి రైతు గిట్టుబాటు ధర లేక వర్షాలు పడి ధాన్యం దర్శి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రంలో మీరు గతంలో చూసారు, యూరియా బస్తాలకు చెప్పులు, ఇలా మళ్ళీ చెప్పులు అయిన వచ్చింది కదా. ఎట్లేస్తారండి కాంగ్రెస్కి ఓటు చెప్పండి? గిన్ని ఉన్నాయి, ఏ ఒక్కటి చేస్తారు? ఎన్ని యూరియా బస్తాలు ఇచ్చారు అది చెప్పమని. ఏమున్నా సన్న బియ్యం బంద్ చేస్తా, నువ్వు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి బంద్ చేయొచ్చు, రాష్ట్రం అంతా బంద్ చేస్తావా? అది కాంగ్రెస్లో ప్రిస్టేషను. కాంగ్రెస్ ఓడిపోతుంది.